ఓం నమః శివాయ. దానికి గీట్లు ఉన్నది చూస్తే చాలా మంచిది అన్నిటికీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ప్రయాణం అవుతున్నారు, ఎక్కడికి అనుకుంటున్నారా? అవునండి, మా ఫ్రెండ్ లక్ష్మక్క అంటాము. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కోసం గుంటూరు సత్తెనపల్లి వెళ్తున్నాము. యాక్చువల్గా మ్యారేజ్ నైటే అయిపోయింది. మేము రిసెప్షన్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో ముందు పెద్ద కాకాని గుడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ముందు గుడిలో శివయ్యని దర్శించుకొని తర్వాత రిసెప్షన్కి వెళ్దామని అనుకున్నాము. పిల్లల్ని తీసుకెళ్లేదండి, వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ముందు వాళ్ళని స్కూల్కి పంపించి తర్వాత మేము బయలుదేరాము. పిల్లలు స్కూల్స్ నుంచి వచ్చేలాగా రిటర్న్ కూడా వచ్చేసాము. మేము, మా అమ్మగారు, మా తోటికోళ్ళు, బావగారు మొత్తం 5గురం బయలుదేరాము. ఇంకా జర్నీ అంతా కబుర్లు చెప్పుకుంటూ, ఒక టాపిక్ కాదనుకోండి అన్ని టాపిక్స్ వచ్చేస్తాయి. జర్నీ 2 గంటలు తెలియలేదు, మాట్లాడుకుంటూనే వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అందరూ వచ్చేసాము. ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళి ఇంకా వీరభద్ర స్వామిని, శివయ్యను, అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శివయ్య చిన్న లింగాకారంలా ఉండి చుట్టూరు బంగారపు రింగ్లా ఉంది. నేను ఇంకా నాగపడగ అనుకున్నాను, కానీ అది ఏమిటో చిన్న రింగ్ లాగా పెట్టారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనాభా కూడా అంత ఎక్కువగా లేరు. చాలాసేపు ఆ శివయ్యను చూస్తూ మేము ఉండిపోయాము. ఇంకా దర్శనం చేసుకుని బయటికి రాగానే అక్కడ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ ఉంది. అమ్మవారిని బంగారంతో చేశారంట, ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న అమ్మవారిని. ఇంకా మొత్తం గుడి ప్రాంగణం అంతా చూసాము. అక్కడ బ్రాహ్మణులు అందరూ కూడా చక్కగా కూర్చొని ఉన్నారు. మొత్తం ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. మొత్తం అంతా కూడా చూసి మేము తర్వాత ఒక పక్కన దుర్గా మల్లేశ్వర స్వామి వారికి కూడా కళ్యాణం చేస్తూ ఉన్నారు. రేపు అందరం కూడా ఆ మల్లేశ్వర స్వామి యొక్క కళ్యాణం చూస్తూ ఉండిపోయాము. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకన్న బాబేనా, వెంకన్న బాబేనా. హర హర మహాదేవ శంభో శంకర. కాసేపు కళ్యాణం చూసి ఇంకా దేవుని ప్రాంగణం మొత్తం చూస్తూ వెళ్ళాము. ప్రాంగణంలో రావి చెట్టుకి ముడుపులు కట్టడం అవన్నీ కూడా చూసాము. తర్వాత అక్కడే అయ్యప్ప పూజ జరిగినట్లుందండి. అయ్యప్పని చూసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా వచ్చేటప్పుడు ఇలా చెట్లకి, ప్రతి చెట్టుకి కూడా వాళ్ళ రాశికి తగ్గట్లుగా ఉందండి. ఒక్కొక్క చెట్టుకి తులా రాశికి ఈ చెట్టు అని,
ఇవి ఒక్కొక్క రకంగా ఉన్నది, ఒక్కొక్క రాశి తగ్గట్టుగా ఒక్కొక్క చెట్టు. దాని చుట్టూ ఇన్ని ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకి మంచిది అన్నట్లుగా రాసి పెట్టి ఉంది. ఇంకా అవన్నీ కూడా చూసి మేము తర్వాత ఇంకా ప్రాంగణంలోనే ఉన్న పుట్టకి వెళ్ళాము. వెళ్ళేటప్పుడే స్వామివారి ఉయ్యాల మండపము, ఇంకా అక్కడే అన్నప్రాసనలు అన్నీ కూడా జరుగుతున్నాయి, అది కూడా చూసాము. ఇంకా అక్కడ స్వయంభూ లింగాకారం ఉందండి, చాలా బాగుంది. ఆ లింగాకారం మీద కూడా గీతలు వేసినట్టు ఆ స్వయంభూ లింగం అంట. మేము అది కూడా దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేశారు పూజారి గారు. అలాంటి లింగాకారాన్ని చూడడం చాలా మంచిదంట. మీరు గుడి ప్రాంగణాన్ని ఆ స్వయంభూ లింగాన్ని చూసి దర్శించుకోండి. అదిగో దానికి గీట్లు ఉన్నది, చూస్తే చాలా మంచిది. అన్నిటికీ ఉండదు అలాగా. తెలిసింది నేను ఇక్కడ చేస్తున్నాను ఆదిని సర్వేలో బయటపడి చక్కగా చేశారు. పదండి. వెళ్దామా? ఇలాగో మెయిన్ గుడి మహాదేవ శివో శంకర శివో శంకర శివో. నాగేంద్ర స్వామి వారి పుట్టుంది అక్కడ. పుట్టాడట పుట్ట దగ్గర ఉన్న నాగేంద్ర స్వామికి మేమందరం కూడా పాలు పోసి దండం పెట్టుకున్నాము. తరువాత గుడి ప్రాంగణంలోంచి బయటికి వస్తే ఇలా రాహుకేతు మండపం ఉందండి. ఆ రాహుకేతువులకి పూజ చేస్తూ ఉంటారంట.
ఇప్పుడు లేదేమో. 4 ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపల 400 మంది కూర్చోబెడతారు. ఒక 200 మందిని రావుకేతుల విగ్రహాలు ఉంటాయి. మనం డైరెక్ట్గా విగ్రహాలను మనమే మనం పూజ చేశాక మనం లోన్ ఉన్నాయి దేవుళ్ళు వెళ్ళొచ్చంట. ఇదేనండి రాహుకేతువులకి పూజ చేసే మండపం. ఎవరికైనా రాహుకేతువులకి గ్రహదోషాలు ఉంటే గనక ఇక్కడ భక్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ రాహుకేతువులకి పూజ చేస్తారట. తర్వాత రాహుకేతువులకి అభిషేకం కూడా చేయించి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టిస్తారంట. భక్తుల చేత ఒక పేపర్ మీద వాళ్ళ సమస్య ఏంటో అని రాసి ఈ రాహుకేతువుల దగ్గర పెట్టి ముందు పూజ చేసి తర్వాత వాళ్ళ చేత అభిషేకం చేయిస్తారట. మేము వెళ్ళిన ఆ టైంలో పూజ జరగలేదు. మేమైతే ఆ పూజ జరిగే లోపలికైతే వెళ్ళలేదండి. బయట నుంచే రాహుకేతువుని దర్శించుకున్నాము. ఇక బయటికి వచ్చిన తర్వాత ఆ స్వామివారిని ఊరేగించే రథాన్ని కూడా చూసాము. కళ్యాణకట్ట కుంకుమార్చన అన్ని ఇందులోనా? గోమయమే అంటాను. గోమయమే ఏంటి అనుకుంటాను కానీ అసలు గోమయ హోమం అసలు హోమం చేస్తున్నారు. నమస్తే ఇగో ఇక్కడ చూడడానికి అమ్మ కలశాలతో చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. నవగ్రహ మండపం అంట. చూడు పడిపోయి అక్కడ హోమం అయ్యాక ఇక్కడ చేస్తారు. ప్రసాదం కౌంటర్. మేము శివుని దర్శనం అయ్యాక రాహుకేతు మండపానికి, నవగ్రహం మండపానికి, అక్కడ కుంకుమార్చన ఏ విధంగా చేస్తారు, హోమాలు ఎక్కడ చేస్తారు అవన్నీ చూసుకుంటూ తర్వాత ప్రసాదం కౌంటర్కి వచ్చి ప్రసాదాలు కూడా తీసుకుని తర్వాత గోపూజ మండపానికి వెళ్ళి గోవులకు కూడా ఆహారాన్ని పెట్టాము. ఇక అందరం కూడా గుడి ప్రాంగణం నుంచి బయటికి వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఒక బోర్డు రాసి ఉంది. అక్కడ శని అభిషేకానికి ఎంత, రుద్రాభిషేకానికి ఎంత, నవగ్రహ పూజకి ఎంత, ఆ విధంగా అన్నీ కూడా బోర్డు మీద రాసి పెట్టి ఉందండి. చాలా క్లారిటీగా రాశారు. ఎవరు ఏ పూజ చేయించుకోవాలన్నా కూడా మనకి ఆ విధంగా చూసి చేయించుకోవచ్చు.
గుడి ప్రాంగణంలోని ఈ విధంగా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా పూజా సామాగ్రి అన్నీ అమ్ముతున్నారు. మేము కూడా చూసి కొన్ని తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము. గుడి బయటికి వచ్చేసరికి ఇలా సోది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మీకు సోది చెప్తామని చాలామంది అడిగారు, కానీ మేమెవరం కూడా చెప్పించుకోలేదు. ఇక దేవుని గోపురానికి దండం పెట్టుకొని ఇక ఫంక్షన్కి బయలుదేరాము. ఈ విధంగా మాకు ఆ శివయ్య దర్శనం బాగా అయ్యింది. మీ అందరికీ కూడా ఆ శివయ్య సుఖ సంతోషాలను కలుగజేయాలని కోరుకుంటున్నాము. Thank you for watching. Please like, share and subscribe to Susinath Telugu Vlogs.